కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. విద్యార్థులు, అధ్యాపకులు రూపొందించిన 3 శాటిలైట్లను కేఎల్ జాగ్, కేఎల్ శాట్-2, క్యాన్ శాట్లను విజయవంతంగా నింగిలోకి పంపారు. గాలి నాణ్యత, వాతావరణ సమతుల్యత, ఓజోన్ పొర వంటి అంశాలపై పరిశోధనలు చేపట్టనున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణం రాజులు, కేఎల్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్ల సాక్షిగా ఈ ప్రయోగం విజయవంతమైంది. గన్నవరం చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతితో చేసిన ఈ ప్రయోగం పట్ల విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే రాకెట్ ప్రయోగం దిశగా అడుగులు వేస్తామని కేఎల్యూ వైస్ చైర్మన్ నిఖిల కార్తికేయన్ వెల్లడించారు. దీనికి ఇవాళ మన ఆనరబుల్ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం మాకు ఎంతో గర్వకారణం. సో ఇది లాంచ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ శాటిలైట్ కూడా ఇవాళ కేఎల్ శాట్-2 ఏదైతే శాట్-1 చేస్తున్నామో దాని ఎక్స్టెన్షన్ వర్షన్ 2 యూనిట్స్ అనేది ఇవాళ డ్రోన్ ద్వారా ఇవాళ శాటిలైట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ శాటిలైట్ కూడా ఇప్పుడు లాంచ్ శ్రీనివాస్ వర్మ గారు ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇంకో థర్డ్ శాటిలైట్ అనేది 7:30కి లాంచ్ చేస్తాం. ఈ శాటిలైట్ క్యూబ్ శాట్లో మేజర్గా ఈ ఇస్రోకి డిఫరెంట్ కాంపిటీషన్స్లో రివ్యూస్లో సక్సెస్ఫుల్ అయ్యి ఇవాళ ట్రయల్ వర్షన్ ఇప్పుడు ఇవాళ అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ క్యాన్ శాట్ అయిన తర్వాత ఫిబ్రవరి మార్చిలో ఇస్రో నుంచి ఇది లోయర్ ఆర్బిట్ ఆఫ్ ద స్పేస్లోకి వెళ్ళడం జరుగుతుంది. దానికి డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణ గారు 7:30కి వచ్చి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా కేఎల్ స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయి, శాటిలైట్ క్లబ్స్ ఉన్నాయి. మా మేడము కావ్య గారు దీన్ని మొత్తం పర్యవేక్షణలో ఆల్మోస్ట్ కేఎల్ శాట్ డివిజన్కి హెడ్గా ఉంది. ఆ డివిజన్ నుంచి పిల్లలందరితో ఇన్హౌస్ మేడప్ చేసి శాటిలైట్స్ని ఇన్హౌస్ లాంచింగ్ జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆవిడ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యి ఈ టీం అంతా కూడా వర్క్ చేసి ఈ సక్సెస్ని తీసుకురావడం జరిగింది.